గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం అరటి రైతులపై పడింది. 20 రోజుల క్రితం వరకు మంచి ధర పలికిన అరటి యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని పులివెందుల అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండే అరటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ అరటి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. జిల్లాలో 14,000 హెక్టార్లలో అరటి సాగవుతూ ఉండగా 60% పులివెందుల మండలంలోనే సాగవుతోంది. పంటపైనే వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ ప్రాంతంలో పండే అరటికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుండి జమ్మూ కశ్మీర్, యూపీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు కువైట్, ఖతార్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు భారీగా పడిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి ధరలు భారీగా పతనమవుతున్న తరుణంలో ప్రభుత్వం దృష్టి సారించి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కరెక్ట్గా అయితే కనుక ఎకరాకు మేము సపోర్ట్తో దిగి లాస్ట్ వరకు పంట దిగుబడి మా చేతికి వచ్చి కటింగ్ టయానికి వచ్చే టయానికి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఇప్పుడున్న లాస్ట్ టైం 20 రోజుల క్రితం ఉన్న మార్కెట్కి అయితే మాకు గిట్టుబాటే 20,000 ఉన్నప్పుడైతే 20 కిలోలు వచ్చినా కూడా గెల 500 వేసుకుంటే ఏదో 4 లక్షలు అట్లా వచ్చినా కూడా 2 లక్షలు ఆ వడ్డీ అది ఇది మాకు పోతే 1 లక్ష వరకు మిగిలేది. ఇప్పుడున్న పరిస్థితి అయితే మా పెట్టుబడి వచ్చేదే మాకు చాలా కష్టంగా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా విస్తీర్ణం పెంచండి, ఉద్యాన పంటలు ఎక్కువ విస్తీర్ణం చేయండి ఇంకా అనే చెప్తారే కానీ వాళ్ళు ఆ మాటలో ఆ మీటింగ్ల వరకే ఉంది, చేతల వరకు లేదు. ఏదైనా కూడా ఇప్పుడు మాకు సోలార్ ఫెన్సింగ్ కూడా అవసరమే, చెట్లకు సపోర్టింగ్ అవసరమే. మాకు ఇప్పుడు ఒక్కొక్క సపోర్టింగ్ తీసుకుంటే 50 నుంచి 60 రూపాయలు మాకు, అది అనవసరమైన పెట్టుబడి. మాకు ఇది ఏదైనా ప్లాస్టిక్లో కానీ ఏదో విధంగా గవర్నమెంట్ ఫైబర్ కానీ అట్లా మాకు సబ్సిడీ రూపంలో తీసుకొచ్చి ఫర్టిలైజర్లు ఇవన్నీ ఎరువులు చాలా రేట్లు విపరీతమైన పెరిగిపోయినాయి. మాకు గిట్టుబాటు ధర అనేది కష్టం. మేము ఇంకా వాళ్ళు ఇచ్చే ఎరువులను బట్టే వాడుతున్నాము. దాని వల్ల కూడా కొంచెం ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పేసి ఈ సిగటోక అనేది కొంచెం వైరస్, దానికి కూడా కరెక్ట్గా రిజల్ట్గా ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఏ మందులు తయారు చేయలేదు. వాళ్ళు ఇచ్చేటి వాళ్ళు తీసుకొచ్చేటి మేము స్ప్రే చేయడం పండియడం జరుగుతుంది. అరటి మేము మామూలుగా గత 20 ఏళ్ల నుంచి అరటి పండిస్తున్నాము. ఎప్పుడు చూసినా కూడా ఒక నెల మాత్రమే అబ్బా 20,000 అమ్మింది, 15,000 అమ్మింది అనే దానికి చెప్పుకునే దానికి మాత్రమే అరటి రేట్లు ఉంటాయి. ఆ తర్వాత అన్ని మాకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఎన్నో ఏళ్ళగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీనిపైన ఎవరు కూడా ఏ అధికారులుగా అయితేనేమి, దళారులు అయితేనేమి, ఏ గవర్నమెంట్ అయితేనేమి మాకు ఎటువంటి సపోర్టు చేయడం లేదు రైతులకు. దీన్ని ఒక ధరల స్థిరీకరణ పెట్టి ఒక గిట్టుబాటు రేటు కల్పించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాము మీడియా ద్వారా. అదేవిధంగా ఫర్టిలైజర్లో కూడా విపరీతంగా పెంచినారు. రైతులకు ఇది సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.